హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? ఒరే శేషు, ఫోన్ మోగుతుందిరా, తీరా బాబు అంటూ కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకున్నాడు. అతడు దుప్పట్లోంచి చేయి బయటికి పెట్టి ఫోన్ తీసుకొని ఆన్ చేసి హలో అన్నాడు. అటునుంచి ఎయిర్టెల్ వినియోగదారులకు స్వాగతం అని కస్టమర్ కేర్ నుంచి కాల్ రావడంతో చిరాకుగా ఫోన్ కట్ చేసి మళ్ళీ పడుకుంటాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ రావడంతో కాల్ కట్ చేస్తాడు. తను కట్ చేసే కొద్దీ కాల్ రావడంతో విసుగొచ్చి పైకి లేచి ఫోన్ చూస్తాడు. అది ఒక అన్నోన్ నెంబర్. ట్రూ కాలర్లో నెంబర్ సెర్చ్ చేస్తాడు. అది ఎయిర్టెల్ నెంబర్ కాదు, అది ఒక అమ్మాయిది. అమ్మాయి పేరు వాణి. ఆ పేరు చూసి ఈ వాణి ఎవరబ్బా, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, ఎవరే ఉంటారు అని ఆలోచిస్తున్న సమయంలో తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వస్తుంది. చూద్దాం తను ఎవరు అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అటునుంచి సైలెంట్. హలో ఎవరండి, నాకు ఫోన్ చేశారు? అటునుంచి ఏరా వెధవా, అసలు నీకు మేం గుర్తున్నాంరా? నానా? నాన్ననే, మీ అమ్మకు మొగుడిని, నిన్ను కన్న తండ్రిని. నానా అది ఏంట్రా అది ఇది అంటూ, అసలు నీకంటూ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు బాధపడతారని ఆ మాత్రం తెలీదా? పోనీ మాకు దూరంగా ఉన్నావు అంటే నువ్వేదో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నావని అందరూ అనుకుంటారు. కానీ నీకు ఉద్యోగం ఏమీ లేకుండా ఖాళీగా తిరుగుతున్నావని ఎలా చెప్పనురా? ఏమేనంటే ఇంకా జాబ్ రాలేదు, అందుకని అందాక అదేదో జొమాటోలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అన్నావు. ఎందుకురా మమ్మల్ని బాధ పెడతావు? నువ్వు సరిగ్గా ప్రయత్నిస్తే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అటునుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో లైన్లో ఉన్నావా అని అరుస్తాడు. లైన్లోనే ఉన్నాను నాన్న. మరి మాట్లాడవేరా? అమ్మ ఎలా ఉంది నాన్న? బాగుంది, ఇక్కడే వందిస్తున్నా అని అమ్మ వల్లికి ఇస్తాడు. కన్నా బంగారం ఎలా ఉన్నావురా? అమ్మ ముందు పక్కకొచ్చి మాట్లాడమ్మా. సరే అని పక్కకొచ్చి, ఇప్పుడు చెప్పు కన్నా, ఎలా ఉన్నావు? టైం తింటున్నావా? జాగ్రత్తగా ఉంటున్నావా? అమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే రొటీన్ క్వశ్చన్ అడుగుతావేంటమ్మా? అవునా, అయితే క్వశ్చన్ మారుస్తానులే. రోజుకి ఎంతమంది అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావురా? అలాగే రోజు మంత్ అవుతున్నావా? అమ్మో అమ్మ, కొడుకుని అడిగే క్వశ్చన్స్ అనేవి దీనికంటే ఇందాక అడిగిన రొటీన్ క్వశ్చన్సే బెటరు నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాడు నా బంగారు కొండ? నేను బాగున్నానమ్మా. కన్నా, నాన్న తిడుతున్నారని ఫీల్ అవ్వకు, ఆయన చెప్పేది నీ మంచి కోసమే కదరా. నువ్వు గొప్ప ఉద్యోగం సంపాదించుకుంటే చూడాలని మీ నాన్న కోరికరా. అందుకే నిన్ను ఏదోటి అంటూ ఉంటారు. నాకు తెలుసమ్మా, నాన్నకి నా మీద ప్రేమ ఉంది, కాకపోతే అది ఆయన ఈ విధంగా బయట పెడతారు. త్వరలోనే నేను మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ దగ్గరకు వస్తాను, సరేనా? సరేరా కన్నా, ఉంటాను, బాయ్. బాయ్ అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతనే మన కథలోని హీరో. అతని పేరు విజయ్, అమ్మ వల్లి, నాన్న వేణు. ఏకైక కొడుకు. వేణుగారు అమలాపురంలో హై స్కూల్లో మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. వల్లి గారు హౌస్ వైఫ్. ఇక మన విజయ్ సంగతికి వస్తే, విజయ్ ఎంటెక్ చదివాడు. చాలా అందగాడు, చురుకైన కుర్రాడు. ఎప్పుడు అందరితో సరదాగా ఉండే స్వభావం కలవాడు. వేణుగారికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అతనే రావు గారు. అతని భార్య సచ్చ, వాళ్ళకి ఒక కూతురు గౌరీ, కొడుకు గుణ. ఇక కథలోకి వస్తే విజయ్ జాబ్ కోసమని హైదరాబాద్లో ఉంటున్నాడు. కొంతమందికి అన్నీ ఉన్న అదృష్టం కలిసి రాదు అంటారు. చూడండి, అలా విజయ్ మెరిట్ స్టూడెంట్ అయినా చూడడానికి చక్కగా ఉన్న ఆయనకు ఉద్యోగం మాత్రం దొరకలేదు. ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక తన జాబ్ గురించి సెర్చ్ చేస్తూనే పార్ట్ టైం జాబు అదేదో జొమాటోలో చేస్తున్నాడు. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం గురించి ఆఫీసులకు తిరగటం, సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా పార్ట్ టైం జాబ్ చేయటం. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు విపరీతమైన వర్షం. ఆ సమయంలో విజయ్కి ఒక చోట ఫుడ్ డెలివరీ చేయమని చెప్పడంతో ఆ లొకేషన్కి వెళ్ళి డోర్ బెల్ కొట్టాడు. కొద్దిసేపటికి డోర్ ఓపెన్ అయింది. విజయ్ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి తను అలాగే ఉండిపోయాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే నోట మాట రాలేదు. తనని అలాగే చూస్తూ ఉన్నాడు.
ఆ అమ్మాయి కూడా విజయ్ని అలానే చూస్తూ ఉంది. విజయ్ మనసులో ఈ అమ్మాయి ఎవర్రా బాబు, ఏ మందం దేవకన్యలా ఉంది అని అలా నిశ్చేష్టుడే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి విజయ్ తనని కన్నార్పకుండా చూడటం గమనించి కొంచెం ఇబ్బంది పడి గొంతు సవరించుకొని అంది. విజయ్ ఉలిక్కుపడి ఈ లోకల్లోకి వచ్చి ఆర్డర్ మేడం అని తన చేతికిస్తాడు. తను తీసుకొని బిల్ ఎంతైందండి అని అడుగుతుంది. 850 మేడం అంటాడు. ఒక్క నిమిషాన్ని లోపలికి వెళ్తుంది. అబ్బా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో, అమ్మాయి వాయిస్ కూడా ఇంకా అందంగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఈలోపు అమ్మాయి బయటకు వచ్చి 1000 రూపీస్ ఇస్తుంది. విజయ్ 1000 తీసుకొని చేంజ్ ఇస్తుంటే అమ్మాయి వద్దండి అది మీకే. విజయ్ అంటాడు, సారీ మేడం నేను అలా తీసుకోను, ప్లీజ్ మీ మనీ తీసుకోండి అని అమ్మాయికి ఇచ్చి, థ్యాంక్స్ మేడం, మీ క్యారెక్టర్ నచ్చింది, ప్లీజ్ నన్ను మేడం అనొద్దు, చేయి చాపి హాయ్ ఐ యామ్ ప్రియా అంది. ప్రియా ఎంత చక్కగా ఉందో పేరు. విజయ్ కూడా చేయి కలుపుతాడు. హాయ్ ఐ యామ్ విజయ్. తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ విజయ్ ఇంటికి వచ్చాక అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ విజయ్కి ఒక లెటర్ వచ్చిందని విజయ్ చేతిలో పెడతాడు. విజయ్ ఆ లెటర్ని చింపి అందులో ఉన్నది చూసి షాక్ అవుతాడు. అది తనని ఇంటర్వ్యూకి రమ్మని వచ్చిన లెటరు. ఇక అతని ఆనందానికి అవధులు లేవు. ఇదంతా నా చెల్లి కనిపించిన వేళ విశేషం అని నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే అతను ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది. వాళ్ళు విజయ్తో మీకు కన్ఫర్మేషన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెప్పి విజయ్ని పంపిస్తారు. విజయ్ ఆ కాల్ కోసం అలాగే ప్రియాని మళ్ళీ ఎలా కలవాలని ఆలోచిస్తూ గడుపుతాడు. వీలున్నప్పుడు ప్రియా వాళ్ళ ఇంటి వైపు వెళుతూ ఉంటాడు. అయినా తను కనపడదు. 2 రోజుల తర్వాత ఒకరోజు చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఎవరికో ఫుడ్ డెలివరీకి ఒక ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ప్రియా కనిపించి ఆగిపోతాడు. తర్వాత ప్రియా కూడా విజయ్ని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. అంతే, విజయ్ గాలిలో తేలిపోతూ ఉంటాడు. ఒక్క నిమిషం అని ప్రియాకి సైక్ చేసి ఫుడ్ డెలివరీ చేసి బయటికి వచ్చేసరికి ప్రియా కనిపించదు. ఎటు వెళ్ళింది అని చుట్టూ చూస్తాడు. అయినా కూడా తనకి కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తాడు. ఇంతలో కాల్ రావడంతో మాట్లాడి పెట్టేస్తాడు. కాల్ పెట్టేశాక ఇక అతని ఆనందానికి హద్దు ఉండదు. యాహూ అని గంతులేస్తాడు. ఎందుకంటే వచ్చిన కాల్ ఎవరిదో కాదు, తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడని వచ్చిన కన్ఫర్మేషన్ కాల్ అది. ఒక 15 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వమంటారు. అందుకే విజయ్ గంతులేస్తున్నాడు. ఇదంతా నా చెల్లి వల్లే జరిగింది. నా చెల్లి ఎప్పుడు నాకు కనిపించినా నాకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఇంకా తాను నా లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటే, ఆహా ఆ ఊహ ఎంత బాగుంది. తొందరగా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి. అంతకన్నా ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఆలోచించుకుంటూ ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోదామని బైక్ దగ్గరికి వచ్చేసరికి బైక్ మీద ఒక పేపర్ పెట్టి ఉంది. అందులో ఇలా ఉంది, ఫ్రెండ్తో వచ్చాను అందుకే కలవలేకపోతున్నా, ఏమీ అనుకోవద్దు, ఇట్లు ప్రియా. ఇంకా మనోడు గాలిలో తేలుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి జాబ్ విషయం చెప్తాడు. తండ్రి వేణు, నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని, అందుకే నీకోసం ఓ గిఫ్ట్ కూడా రెడీగా ఉంచాను. విజయ్, గిఫ్టా? ఎంత మంచి నాన్న మీరు. వేణు, పొగడుకురా, ఈ గిఫ్ట్ నువ్వు జాబు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా సరే నీకు ఇద్దామని అనుకున్నా. నిజమా నాన్న? ఏంటి అంత గొప్ప గిఫ్టు? తండ్రి, నీ వాట్సాప్కి పంపాను చూసి రేపు ఏ విషయమో చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు. నా వాట్సాప్కి పంపడం ఏంటి? అయినా చూస్తే తెలుస్తుంది కదా అదేంటో. చూద్దాం అని ఓపెన్ చేస్తాడు. అందులో ఉంది చూసి షాక్ అవుతాడు. రావు అన్నయ్య అయిన వేణు ఇంటికి వెళ్ళి, ఎలా ఉన్నావు అన్నయ్య, ఎలా ఉన్నావు వదిన అని కుశల ప్రశ్నలు అడిగాడు. మేం బాగున్నాం, మరి నువ్వు మరదలు పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు వేణుని. నాకేంటి అన్నయ్య, మీరందరూ ఉన్నారు కదా, సో ఇంకా బాగుంటాను. వేణుగారు నవ్వి, ఇంతకీ ఇంట్లో అందరూ బాగున్నారా, సడన్గా వచ్చావు? అందరూ బాగున్నారు అన్నయ్య.
నేను ఎందుకు వచ్చానంటే నువ్వు చెప్పేవని విజయ్కి సంబంధాలు వెతికాను. అలా వెతికి నాకు ఒక సంబంధం చాలా నచ్చింది. సత్య వాళ్ళు దూరపు చుట్టం. అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీ గురించి కూడా చూడక్కర్లేదు. అందరూ మంచివాళ్లే. విజయ్కి కూడా చాలా నచ్చుతుంది. రేపు నైట్ బయలుదేరి ఎల్లుండి హైదరాబాద్ వెళ్తాను. నువ్వు కూడా అమ్మాయిని ఒకసారి చూస్తే వాడికి కూడా చూపిస్తాను. ఏమంటావు అన్నయ్య? వేణు కొంచెంసేపు ఆలోచించి, ఏమీ అనుకోవద్దురా, నేను ఒక సంబంధం చూశాను. మాకు కూడా ఆ అమ్మాయి నచ్చి విజయ్కి కూడా ఫోటో పంపాను ఇప్పుడే. వాడు ఇంకా ఏ విషయమూ చెప్పలేదు. అయ్యో పర్వాలేదన్నయ్య, మన విజయ్కి మంచి అమ్మాయి దొరికితే అంతకన్నా ఏముంది? నాకు తెలుసురా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అన్నాడు వేణు. ఇంతకీ నువ్వు తెచ్చిన అమ్మాయి ఫోటో ఏది? ఇదిగో అన్నయ్య అని ఒక ఫోటో ఇచ్చాడు. వేణు వెళ్ళి ఆ ఫోటో చూస్తూ ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ. సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను. మళ్ళీ రేపు ప్రయాణం ఉంది కదా. సరే అన్నాడు వేణు. రావు వెళ్ళిపోతాడు. ఇక్కడ విజయ్ ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి ఎవరు? నాన్న నాకెందుకు ఈ అమ్మాయి ఫోటో పంపారు? పైగా ఆమె గురించి వివరాలు కూడా పంపారు. అంటే అంటే నాన్న నేను పెళ్లి చేసుకోవడం గురించి ఈ ఫోటో పంపారా? ఇప్పుడు ఎలా? నాన్న ఎలా కన్విన్స్ చేయాలి? ఇదంతా కాదు, ముందు నేను ప్రియతో మాట్లాడాలి అని అనుకొని రాత్రంతా నిద్రపోలేదు. తర్వాత రోజు ప్రియాని కలవటం ఎలా అని ఆలోచిస్తుండగా ఒక ఐడియా వచ్చి ప్రియా కోసం ఒక గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళి గిఫ్ట్ కొని అలాగే ఇంకొక కవర్ తీసుకొని ప్రియా ఇంటికి వెళ్తాడు. డోర్ బెల్ కొట్టగానే ప్రియా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ విజయ్ ఉండడం చూసి చిన్నగా సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటుంది. ప్రియా, నేను నీతో 5 నిమిషాలు మాట్లాడాలన్నాడు విజయ్. లోపలికి రండి అంది ప్రియా. అది అని నసిగాడు విజయ్. ఏం పర్వాలేదు రండి అని పిలిచింది ప్రియా. లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ప్రియా, చెప్పండి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? విజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, ప్రియా, నేను నిన్ను చూసింది 2 సార్లు, కలిసింది ఒక్కసారే. కానీ నాకు నువ్వు ఎంత దగ్గర అయ్యావంటే నేను చెప్పలేను. నాకు స్ట్రైట్గా మాట్లాడటమే వచ్చు. అందుకే సూటిగా చెప్తున్నాను. నాకు నువ్వు నచ్చావు. నీకు కూడా నేను నచ్చితే పెద్దలకు చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? ప్రియా అటు తిరిగి తలదించుకొని సిగ్గుపడుతూ మీ ఇష్టం అని లోపలికి వెళ్తుంటే విజయ్ తన చేయి పట్టుకొని ఆపి తనని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. సార్ డబ్బులు, సార్ డబ్బులు అన్న పిలుపుతో విజయ్ ఈ లోకల్లోకి వస్తాడు. ఛ, ఇదంతా కళ. ఇంకా నేను గిఫ్ట్ కొనటం దగ్గరే ఉన్నానా? ఛ, కళ అయినా ఎంత బాగుంది. నిజంగా అది జరుగుతుందా? చూద్దాం అని మనసులో అనుకొని షాప్ అతనికి డబ్బులు ఇచ్చి బయటకు వస్తాడు. ప్రియా ఇంటి దగ్గరికి వెళ్తాడే కానీ లోపలికి వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఇలా కాదు అని ఆ గిఫ్ట్లు తీసుకొని తన రూమ్కి వెళ్ళి ఒక లెటర్ రాయాలని సిద్ధమవుతాడు. నా హృదయంలో నిద్రించే నా చెలికి, నిన్ను చూసిన క్షణం నేను మరువలేనిది. నీతో మాట్లాడిన మాటలు నేను మరువలేనిది. ఇప్పటిదాకా నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. కానీ నాకు ఆ నమ్మకాన్ని మాత్రం కలిగించింది నువ్వే. నిజంగా నిన్ను చూసిన క్షణం నాకు నేను కొత్తగా అనిపించాను. నీ చూపు, నీ మాట, నీ నవ్వు, నీ సిగ్గు నాకు చాలా నచ్చాయి. ఏంటి 2 సార్లు చూసుకున్నాము, ఒక్కసారి మాట్లాడుకున్నాము, దానికే ప్రేమ పుట్టేస్తుందా అని నువ్వు అడగొచ్చు. ప్రేమ పుట్టడానికి నిమిషాలే కాదు, క్షణాలు కూడా పట్టదని నిన్ను చూశాకే తెలిసింది. నీవు నా వెంట ఉంటే నేను ఈ లోకాన్నే జయిస్తాను అన్న ఆత్మవిశ్వాసం ఇచ్చింది నీ చూపు. ఎన్ని బాధలు ఎదురైనా అన్నీ తట్టుకోగలను అని అనిపించేలా చేసింది నీ నవ్వు. నీవు నా వెంట ఉంటే నేను ఏమైనా సాధిస్తానని నమ్మకం కలిగింది. నా సుఖదుఖాల్లో తోడుగా, నా నీడగా నువ్వే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతోనే ఉంటానని నీ చెయ్యి నాకు అందిస్తావా చెల్లి? ఇది అందరూ చెప్పే మాటే కావచ్చు, కానీ నేను మొదటిసారి నా చెల్లికి చెప్తున్న తీయటి మాట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇట్లు నీ వాడిని కావాలని ఆరాటపడుతున్న విజయ్. ఒకసారి లెటర్ చూసుకొని
అరే విజయ్, ఫస్ట్ టైం రాసిన భలే రాసావురా అని తనకి తానే మెచ్చుకొని ఆ లెటరు తను తెచ్చిన గిఫ్ట్ బాక్స్లో పెట్టి ప్రియా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న కుర్రాడు ఉంటే తనకి ఇచ్చి ప్రియాకి అందజేయమని చెప్తాడు. ఆ కుర్రాడు వెళ్ళి ప్రియాకిచ్చి తనే ఇవ్వమన్నాడని విజయని చూపించి వెళ్ళిపోతాడు. ప్రియ తనని చూడటం చూసి రేపు ఇదే టైంకి ఇక్కడ వస్తానని తనకి సైక్ చేస్తాడు. ప్రియ ఆ బాక్స్ తీసుకొని లోపలికి వెళ్ళటం చూసి విజయ్ తన రూమ్కి వెళ్తాడు. మర్నాడు విజయ్ వాళ్ళ బాబాయ్ రావు గారు రూమ్కి వస్తారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాక రావు గారు విజయ్కి తన అన్న వేణు తెచ్చిన సంబంధం గురించి మాట్లాడతారు. విజయ్ మౌనంగా ఉండేసరికి, ఏమైంది విజయ్, ఎందుకలా ఉన్నావు? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు బాబాయ్. ఈ పెళ్ళి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది బాబాయ్? కాకపోతే ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. అంటే నువ్వు ఎవరినైనా? విజయ్ సిగ్గుపడడం చూసి, ఓరి పడుద్దాయి, ఏంట్రా సిగ్గు, ఇంతకీ ఎవరో అమ్మాయి? ఈ మధ్యనే కలిశాను బాబాయ్, తను నాకు లక్కీ అనిపిస్తుంది. తనని కలిసాకే నాకు లక్ కలిసి వచ్చింది అనిపించింది. తన నవ్వు, తన మాటలు నేను మర్చిపోలేను బాబాయ్ అని ప్రియ కనిపించినప్పటి నుంచి లవ్ లెటర్ ఇవ్వటం దాకా మొత్తం చెప్తాడు. రావు గారు, ఆగరా బాబు, ఏమీ తెలియదు అమాయకుడు అనుకుంటూ మా విజయ్ని ఇంతలా మార్చిందంటే ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు. ఇంతకీ నా కోడల్ని ఎప్పుడు చూపిస్తావురా? ఎప్పుడో ఏంటి బాబాయ్, ఇప్పుడే చూపిస్తా అని తన ఫోన్లో ఉన్న ప్రియా ఫోటో చూపిస్తాడు. రావు గారు ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. రేఖ అంటుంటే, రేఖ కాదు బాబాయ్, ప్రియా. రావు గారు విజయ్ తల మీద ఒక్కటి కొట్టి, తన పూర్తి పేరు రేఖ ప్రియ. విజయ్ షాక్ అయ్యి, అంటే మీకు తెలుసా? నీకు ఒక విషయం చెప్పాలిరా. అసలు ఏం జరిగిందంటే మీ నాన్న నాకు పెళ్లి సంబంధం చూడమని నాకు చెప్పారు. అప్పుడే నాకు మీ పిన్ని దూరపు బంధువు చుట్టమైన రేఖను చూశాను. తనే నీకు సరైన జోడి అనిపించి నీ ఫోటో వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చాను. ఇదే విషయం మీ నాన్నకి చెప్పడానికి వెళ్తే ఆయన అప్పటికే నీకు ఒక సంబంధం చూశామని చెప్పడంతో నేను ఇంకేం మాట్లాడలేదురా. వావ్ బాబాయ్, నాకే తెలియకుండా నువ్వు తనని నా లైఫ్లోకి ఎంటర్ చేయాలనుకున్నావా బాబాయ్? థ్యాంక్ యూ బాబాయ్. ముందు ఈ విషయం మీ నాన్నకి చెప్పాలిరా అన్నాడు రావు. చెప్పడం కాదు బాబాయ్, నాన్నని పెళ్ళికి ఒప్పిస్తాను. అప్పుడు ప్రియతో డైరెక్ట్గా నా ప్రేమ విషయం చెప్తాను. ముందు పద అని రావుని తీసుకొని ఊరికి బయలుదేరతాడు. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయ్ని బయటే ఉండమని చెప్తాడు. రావు, ఎందుకురా? మీ నాన్నతో నేను కూడా మాట్లాడి ఒప్పిస్తారా? వద్దు బాబాయ్, నాన్నకి నేను ప్రేమించిన విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. అసలే నాన్నకి ఈ ప్రేమ అది అంటే నచ్చదు మనసులో అనుకుంటాడు. కాసేపు బాబాయ్ని బయటే ఉంచాలి. మెల్లగా బాబాయ్ తెచ్చిన సంబంధమే చేసుకుంటానని ఒప్పించాలి. ఇప్పుడు బాబాయ్ లోపలికి వస్తే ఇంకేమైనా ఉందా? నో, బాబాయ్ లోపలికి రాకూడదు. అది బాబాయ్, నేను నాన్నకి నా ప్రేమ విషయం చెప్తే నాన్న నన్ను తిడతారు. నీకు తెలుసు కదా బాబాయ్, నాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండవు. అందుకే నేను నాన్నకి రిక్వెస్ట్ చేసి నేను పిలుస్తాను. మళ్ళీ నాన్న నిన్నేమైనా అంటే నువ్వు చిన్నబుచ్చుకుంటావు, అది నేను తట్టుకోలేను బాబాయ్. రావు గారు, సరేరా నీ ఇష్టం. తర్వాత విజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇంత సడన్గా వచ్చేవేంట్రా అన్నాడు తండ్రి. వల్లి, చూడు ఎవరొచ్చారో. వల్లి లోపల నుంచి వస్తూ విజయ్ని చూసి హగ్ చేసుకుంటుంది. ఇప్పుడే వచ్చావురా, ఎలా ఉన్నావు? అమ్మా, నేను బాగున్నాను. నేను నీతో నాన్నతో మాట్లాడదామని వచ్చాను. అప్పుడు తండ్రి, ఏం మాట్లాడాలిరా? ఇంతకీ అమ్మాయి ఫోటో పంపించాను చూసావా, ఎలా ఉంది? విజయ్ నసుగుతూ, ఆ విషయం గురించే వచ్చాను. ఏంటి? గట్టిగా అన్నాడు తండ్రి. నానా, నిన్న బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు. మీరు తెచ్చిన సంబంధం గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాటల్లోనే తను కూడా నాకు సంబంధం తెచ్చానని చెప్పాడు. నిజమేనా నాన్న? నిజమేరా, అమ్మాయిని చూసాము, తను కూడా మాకు బాగా నచ్చింది. నువ్వు అమ్మాయిని చూసావా? విజయ్ అని అడిగారు వాళ్ళ నాన్న. ఇప్పుడు చూశానని చెప్తే ఇంకేమైనా ఉందా? లేదు నాన్న, నేను చూడలేదు. అమ్మాయి కూడా చాలా లక్షణంగా ఉందిరా, ఒకసారి తనని చూడు అన్నాడు తండ్రి. అప్పుడు నీకు ఇద్దరిలో ఎవరిని ఇష్టపడితే వాళ్ళతోనే నీ పెళ్లి జరిపిస్తాను. అమ్మ, నేను అనుకున్నట్టే నాన్న లైన్లోకి వచ్చారు.
అని మనసులో అనుకొని, అది కాదు నాన్న, నాకు ఇద్దరిలో ఎవరు నచ్చారో చూసుకోవటం నాకు ముఖ్యం కాదు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. కాకపోతే ఒకటి నాన్న, బాబాయ్కి నేనంటే చాలా ఇష్టం. తను నా కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలని ఆశపడేవాడు. కానీ మీరు ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకని ఈసారి బాబాయ్కి ఆ అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను అంతే. నువ్వనేది బాబాయ్ తెచ్చిన సంబంధం చేసుకుంటానన్నా అన్నాడు తండ్రి. అవును నాన్న, అది మీకు ఇష్టమైతేనే, లేకపోతే లేదు అన్నాడు విజయ్. నా కొడుకు చాలా గొప్పగా ఆలోచించాడు. చాలా సంతోషంగా ఉందిరా. సరే, బాబాయ్తో నేను మాట్లాడతాను. ఇప్పుడే ఫోన్ చేస్తా. వద్దు నాన్న, బాబాయ్ బయటే ఉన్నారు, నేనే తీసుకొస్తాను. అదేంట్రా, బాబాయ్ని బయట ఎందుకు ఉంచావురా? తడబడుతూ అది నాన్న, బాబాయ్కి ఈ విషయం తెలియకూడదు నాన్న, మళ్ళీ ఫీల్ అవుతారు, అందుకే. సరేరా అయితే అన్నాడు తండ్రి. విజయ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నాన్న పెళ్ళి ఒప్పుకున్నారని చెప్తాడు. అందరూ విజయ్ పెళ్ళి అని చాలా సంతోషిస్తారు. విజయ్కి ప్రియాని చూడాలనిపించింది. ఇంకక్కడ ఉండలేక వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళటంతోనే ప్రియా దగ్గరికి వెళ్తాడు. డోర్ బెల్ల కొట్టగానే ఒక ఆమె డోర్ తీస్తుంది. ఎవరో ఒక ఆవిడ బయటికి వచ్చి, ఎవరండి అని అడుగుతుంది. ఇక్కడ ప్రియా ఉండాలి. ఓ, ప్రియానా? అంటే మీరు విజయ్? అవునండి, మీ గురించి ప్రియా చెప్పింది. మీరు వస్తే ఇది ఇవ్వమంది అని ఒక లెటర్ ఉన్న కవర్ ఇచ్చింది. ఆ లెటర్ తీసుకొని రూముకి వెళ్ళాడు. ఆ లెటర్ ఎంతో ఆనందంగా చదవటం ప్రారంభించాడు. నా మనసు నిండా నిక్షిప్తమైన నా చెల్లికాడు విజయ్కి నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను, ఈ జీవితం నీతోనే అని. మా నాన్నగారు నీ ఫోటో చూపించి నీ వివరాలన్నీ చెప్పారు. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేయగానే నువ్వు. షాక్ అయ్యాను. జొమాటో నుండి ఆర్డర్ తీసుకొచ్చిన నీకు నేనెవరో తెలీదు అనుకొని నీతో మాటలు కలిపాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. రెండోసారి కలిసినప్పుడు నీతో మాట్లాడటానికి చాలా ట్రై చేశాను. నువ్వు మాట్లాడడానికి చూస్తున్నావు అనుకున్నా, కానీ కుదరలేదు. రాత్రి మీ బాబాయ్ ఫోన్ చేసి చెప్పారు అసలు జరిగిన విషయం. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అని. నాకు తెలుసు ఈరోజు తప్పకుండా వస్తావని. ఫ్యామిలీ అంతా పెళ్ళికి విజయవాడ వెళ్తున్నాము. వారం రోజులు మా ఇంటి దగ్గరే విజయవాడలో ఉంటాము. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ ప్రియ. విజయ్ వాళ్ళ బాబాయ్ని అడ్రస్ అడిగి నిమిషం కూడా అక్కడ ఉండాలనిపించక ఆగమేఘాల మీద విజయవాడ బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. చుట్టుపక్కల అడిగితే యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. నాకేదో మైకం కమ్మినట్టు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. అలాగే తేరుకొని హాస్పిటల్కి బయలుదేరాను. హాస్పిటల్ దగ్గర బాబాయ్ ఎదురొచ్చారు. బాబాయ్, ఇక్కడే ఉన్నావా? ఏమైంది ప్రియాకి? విజయ్ని రావు గారు నెమ్మదిగా ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్లాస్ డోర్లోంచి ప్రియాని చూపించారు. ఒంటి నిండా దెబ్బలతో కోమంలో ఉంది. బాబాయ్, సరిగ్గా కనిపించట్లేదు ప్రియా అన్నాడు విజయ్ మాటలు కూడా తీసుకొని. రావుగారు విజయ్ భుజం మీద చేయి వేసి కళ్ళు తుడుచుకొని చూడరా అన్నారు. కళ్ళు తుడుచుకొని చూసేసరికి వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ ఉన్న ప్రియని చూసి డోరు దగ్గరే జారిపోయాడు విజయ్. రావుగారు విజయ్కి ధైర్యం చెప్పి పక్కన కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రియా ఫ్యామిలీ ఎలా ఉంది అని అడిగాడు విజయ్. తల్లి చనిపోయింది, తండ్రికి దెబ్బలు తగిలాయి, బాగానే ఉన్నారు. ఓ మై గాడ్, నాకెందుకు ఇంత శిక్ష వేసావు తండ్రి అంటూ ఏడుస్తూ అలా కూలబడిపోయాడు విజయ్. ప్రియ నెల రోజులుగా కోమాలో ఉండిపోయింది. ఈ నెల రోజులు తన దగ్గరే హాస్పిటల్లోనే ఉండిపోయాడు విజయ్. విజయ్ తల్లిదండ్రులకు విషయం మొత్తం తెలిసింది. విజయ్ తండ్రి వేణు ఫోన్ చేసి, ఎన్నాళ్ళని అలా ఎదురు చూస్తూ ఉంటావు, హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు. నీ లైఫ్ పాడు చేసుకోవద్దని చెప్పారు. నీ లైఫ్ బాగుంటే రేపు తను కోలుకున్నాక మీ ఇద్దరి జీవితం బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, నా మాట వినరా? ఈలోపు నర్సు వచ్చి ఆమె కళ్ళు తెరిచారని చెప్పింది. వెంటనే మెరుపు వేగంతో ప్రియ ఉన్న గదిలోకి వెళ్ళాడు. పక్కన తండ్రి. తల్లి చనిపోయిన వార్త విని తల ఢిల్లిపోతుంది. విజయ్ చూసి మళ్ళీ మైకం కమ్మి సృహపోయింది. ఈలోపు డాక్టర్ వచ్చి అందరినీ బయట వెయిట్ చేయమని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చాడు. డాక్టర్ బయటికి వచ్చి,
ప్రియా తండ్రితో మీతో మాట్లాడాలి, ఒకసారి నా క్యాబిన్కి రండి అన్నాడు. ప్రియా తండ్రి తనతో పాటు విజయ్ని కూడా తీసుకెళ్ళాడు. డాక్టర్ చెప్పింది విని ప్రియా తండ్రి నిర్ఘాంతపోయాడు. విజయ్ స్టన్ అయి అలాగే కూర్చుండిపోయాడు. డాక్టర్ ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చి, ఇది శాశ్వతం కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది, కానీ బాగా టైం పడుతుందని డాక్టర్ చెప్పేసరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు ప్రియా తండ్రి. ఆ మర్నాడు విజయ్ ప్రియా రూమ్కి వెళ్ళాడు. ప్రియా విజయ్ని చూస్తూ ఏడుస్తుంది. ఏడవకు ప్రియా, ఇప్పుడు ఏమైందని? అంతా బాగానే ఉంది కదా, ఏడవకు ప్లీజ్. ప్రియా కళ్ళు తుడుచుకొని, విజయ్ దయచేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ భవిష్యత్తు నా కోసం పాడు చేసుకోవద్దు, ప్లీజ్ విజయ్ వెళ్ళిపో. మన ప్రేమకి ఏ అడ్డు లేదనుకున్నాను, పెద్దలు చూసిన లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాను. ఇలా ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు. ఆ రోజు మీ బాబాయ్ ఫోన్ చేశాక నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనుకున్నాను, కానీ మనం ఒకటనుకుంటే కాలం వేరే తీర్పిచ్చింది. తను చచ్చిపడిపోయిన తన 2 కాళ్ళను చూసుకుంటూ, నేను ఎప్పుడు కోలుకుంటానో నాకే తెలియదు, నా కోసం ఎదురు చూడటం కరెక్ట్ కాదు, ప్లీజ్ విజయ్ వెళ్ళిపో, ఏడుస్తూ అంది ప్రియా. ప్రియా, ప్రేమంటే ఇంతేనా? రేపు పెళ్ళాక యాక్సిడెంట్ అయితే అప్పుడేం చేసేదానివి? అప్పుడు కూడా ఇలాగ వదిలేసి వెళ్ళిపోవటమేనా? నీకు కాకుండా నాకు జరిగితే ఇలాగే నువ్వు చేస్తావా? మనకి ఒక్కసారి చూసినందుకే కలిసిన బంధం ఆకర్షణ బంధం కాదు, ఇది జీవితాంతం జన్మ జన్మల బంధం, ఇది భగవంతుడిచ్చిన బంధం. నేను నిన్ను వదులుకోలేను. మన మనసులు కలిసి మన పెద్దలు ఒప్పుకున్నప్పుడే మన పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నీ కోసం ఎన్నాళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను, నా జీవితాంతం కూడా ఎదురు చూస్తాను అని ప్రియా ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ప్రేమగా గుండెలకు అద్దుకుంటాడు విజయ్. హలో, నచ్చిందండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.